నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు బలలో పాల్పొందడానికి ముందుగా అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము, అపోస్తల కార్యాల్లో 24వ అధ్యాయము నేను 5వ వచనం నేను చదువుతాను. 14-15 కలిసి ఉన్నాయి, మీరు చదవండి. నేను 5వ వచనం నేను చదువుతాను, 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, మీరు చదవండి. ఈ మనుష్యుడు పేడవంటి వాడును, భూలోకం మందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఇప్పుడే అంటే మీకు ఇప్పటికి టాపిక్ అర్థమై ఉండొచ్చు. అంటే బ్రదర్ ఈ నజరేయుడు తప్ప ఇంకో సబ్జెక్ట్ తెలియదు అనుకున్నారు కనుక 24వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గురించి ఆరోపణ చేస్తున్నాడు. ఎవరంటే ఒక తెర్తులు అనే ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది పౌలు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఏమనంటే ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడని అన్నట్టు మేము. నజరేయులు అంటే ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారిని నజరేయులు అని కూడా పిలిచారు అప్పట్లో. మనకి మొట్టమొదటగా క్రైస్తవులు అనే పేరు అంతియోకులో ఇవ్వబడింది. అంతకుముందు శిష్యులనే వాడారు. శిష్యులు, లేకపోతే విశ్వాసులు, లేకపోతే పరిశుద్ధులు. తర్వాత నజరేయులు అనే పదం కూడా వాడారు. మనం మొదటి వర్తమానంలో మనం వింటూ వచ్చాం, నజరేయుడు అనే పేరులో అవమానం ఉంది, నజరేయుడు అనే పేరులో అవహేళన ఉంది, నజరేయుడు అనే పేరులో ఎగతాళి ఉంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, పౌలుకి యేసుప్రభువు వారు దమస్కు వెళ్ళే త్రోవలో కనపడినప్పుడు 22వ అధ్యాయము, అపోస్తల కార్యాల్లో ఉన్న 22వ అధ్యాయము మనం చూస్తే అక్కడ ఏమన్నాడు ప్రభు? ఆయన ఎక్కడున్నాడు అప్పుడు? యేసుప్రభువు వారు మహిమలో ఉన్నాడు. ఆయన మహిమలో నుంచి మన పౌలు గారు వెళ్తున్నాడు. సౌలు దమస్కుకు వెళ్తున్నాడు. యెరూషలేం పక్కనే దమస్కుకు వెళ్తున్నాడు, సిరియా దేశపు రాజధాని. ఎందుకు వెళ్తున్నాడంటే ఈ మార్గంలో ఉన్న స్త్రీలను పురుషులను హింసించడానికి ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రాలు పొంది వెళ్తున్నాడు. చూడండి అక్కడ ఎంత విశేషంగా కనబడుతోందో. నువ్వు హింసించుతున్న నజరేయుడని యేసు అనే పేరు ఆయన మహిమలోంచి వచ్చాడు. ఆయన అప్పటికే ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు వాళ్ళకి అగుపడుతూ వచ్చాడు. ఆయన మహిమలో వెళ్ళిపోయాక పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కూడా. అప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలును సంధించినప్పుడు ఏ పదం వాడాడైనా? నీవు నజరేయుడగు యేసును. ఏ నామాన్ని అయితే వారు ఎగతాళి చేస్తూ వచ్చారో, ఏ నామాన్ని వారు అవహేళన చేస్తూ వచ్చారో, ఏ నామాన్ని వాళ్ళు తృణీకారంగా పలికారో, శృంగారం అనే దేవాలయం, మీరు అపొస్తలుల గ్రంథాలు చదవండి, 1-10 వచనాలు, 10 అధ్యాయాలు చదివితే నజరేయుడని యేసు నామము మారుమోగుతోంది అక్కడ యెరూషలేము చుట్టుపక్కల. చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరైతే వెంబడించారో ఆ శిష్యులను కూడా వీళ్ళు ఏమని పిలిచారు? నజరేయులు అని పిలిచారు. ఇక్కడ తెర్తులు అనే అడ్వకేటు ఏమని వాడుతున్నాడంటే నజరేయుల కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు. ఇంగ్లీష్లో రింగ్ లీడర్ అనే పదం వాడినట్టుగా నాకు గుర్తు. ఇంగ్లీష్ బైబిల్ అయిన తర్వాత చూడలేదు కానీ, అంటే ఇదొక సెక్ట్, ఇదొక ముఠ. చూడండి, ముఠా అనే పదం నెగిటివ్గా వాడతారు, పాజిటివ్గా వాడరు. పాజిటివ్గా అయితే బృందం అని అంటారు. ముఠా అనే పదం ఎప్పుడు వాడతారంటే దొంగల ముఠ, లేకపోతే తాగుబోతుల ముఠా అనే పదం వాడినట్టుగా ఇక్కడ మూల భాషలో అర్థం వస్తుంది. ఇక్కడ పౌలు అదే పదాన్ని వాడుతున్నాడు. తిర్తులు ఏ పదం వాడాడు? అపోస్తలుడు పౌలు కూడా ఏమనంటున్నాడు? వారు మతభేదమును పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులను దేవుణ్ణి సేవించుచున్నాను.
అంటే ఏదైతే తన మీద నేరారోపణ చేయబడుతూ వచ్చిందో, ఏ నజరేయుడిని అంటే నేను హింసించుతున్న నజరేయుడిని యేసునిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పౌలుకు తాను సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు ఆయన పౌలు కూడా అదే పదం వాడుతున్నాడు. నజరేయులు మతభేదమును పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నాను. ఇప్పుడు ఆదిమ అపోస్తలులను కొంతకాలము నజరేయులను కూడా పిలిచారు. నజరేయుల మత భేదము, రింగ్ లీడర్ అనే పదం వాడుతూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన మన కొరకై ఆయన నజరేయుడైన పేరు చేత అవమానించబడ్డానికి, అవహేళన చేయబడ్డానికి ఆయన ఇష్టపడుతూ వచ్చేందుకు మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారముగా రొట్టెలో పాలు పొందడానికి, బలలో పాలు పొందడానికి ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది, 11వ వచనం. ఎవరైనా చదవండి. నా నిమిత్తము మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. ఎవరి నిమిత్తము? నజరేయుడైన యేసుక్రీస్తు వారి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి పరలోకం ముందు మీ ఫలము. మరి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన వారముగా మనం ప్రస్తుతం ప్రపంచంలో లేకపోతే మన దేశంలో, మన రాష్ట్రంలో మనం గుర్తించబడడానికి ఇష్టపడుతున్నామా? అసలు ఏ పాపం ఎరుగని మన ప్రభువు, పాపరహితుడైన మన ప్రభువు ఎవరి గురించి అయితే ఎబ్రి పత్రికలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు అని ఎవరి గురించి రాయబడుతూ వచ్చిందో, ఎవరి గురించి పాపం ఎరుగని మన ప్రభు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన పాపం ఎరుగడు, ఆయన పాపం చేయలేదు, ఆయన ఎందుకు పాపమేమీ లేదు. ఇలాంటి గంభీరమైన ప్రకటనలు ఎవరి గురించి రాయబడుతూ వచ్చినాయి? ఆయనే తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని ఆయన దాసుని స్వరూపం ధరించుకొని నజరేయుడు పుట్టింది యూదయ దేశం బెత్లెహేంలోనే. యూదయ దేశం బెత్లెహేం అంటే సకలమైన యూదులు గౌరవించే ప్రదేశము. కానీ బెత్లెహేమీయుడిగా పిలువబడలేదు. ఆయన ఏమని పిలువబడ్డాడు? నజరేయుడిగా పిలువబడుతూ వచ్చాడు. నజరేతుని పేరులో అవమానం ఉంది, అవహేళన ఉంది, ఎగతాళి ఉంది. ఆయన దేవుడు ఆ నామాన్నే ఘనపరుస్తూ వచ్చాడు. ఆయన శిరస్సు పైన అక్కడ సిలువ మీద INRI అనే పదం మనం చూస్తాం. యూదుల రాజైన నజరేయుడు యేసు, ఆయన సిలువలో కూడా ఈ అవమానకరమైన పేరు ఆయన విడిచిపెట్టలేదు. ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి, ముళ్ళ కిరీటం పెట్టి ఎగతాళి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఏ నామం చేత ఆయన అవమానించబడుతూ వచ్చాడు, అదే నామాన్ని ఘనపరుస్తూ వచ్చాడు దేవుడు. అందుకే మనం చదివాము ఇందాక మొదటి వర్తమానంలో 2వ భాగములో హెచ్చించబడిన నజరేయుడైన యేసు. ఆదిమ అపోస్తలులు వాళ్ళ యాటిట్యూడ్ మీరు చూడండి. వాళ్ళు ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని ఎంచుకున్నారు వాళ్ళు. చూడండి అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయం 41. ఆ నామము ఇక్కడ ఏ నామం అది? ఏ నామము? నజరేయుడైన యేసుక్రీస్తు నామము. అంటే ఆ నామము కొరకు వాళ్ళు హింసించబడ్డానికి, అవమానించబడ్డానికి, ఎగతాళి చేయబడ్డానికి, శ్రమకు గురవడానికి వాళ్ళు దానిని గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. మరి ఈరోజు మనము క్రైస్తవులంగా మేము యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన వారము, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శిష్యులం, మేము కూడా నజరేయులము అని చెప్పుకోవడానికి ఎంతమంది మరి మనం సిద్ధంగా ఉన్నాం? ఈరోజు ఆ నామము కొరకు, క్రీస్తు నామము కొరకు ఎవడైనా క్రైస్తవుడైనందున ఆ నామమును బట్టి అతడు దేవుని మహిమ. ఎక్కడుంది? మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను. క్రైస్తవుడైనందుకు చదవండి. బాధ ఎందుకు? క్రైస్తవుడు అయినందుకు.
ఏ పేరు? క్రైస్తవుడనే పేరు. మరి ఈరోజు మనం బహిరంగంగా మేము క్రీస్తుకు సంబంధించిన వారము, మేము యేసుప్రభు వారి శిష్యులం, యేసుప్రభు వారి మార్గంలో నడుస్తున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి మరి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకసారి బలలో పాలు పొందడానికి ముందుగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా ప్రభువా, నువ్వు మా కొరకే నజరేయుడైన యేసుగా నజరేతులోని మంచిదేదైనా రాగలదా అని నతనేలు అడిగినప్పుడు, నజరేతు అనే పట్టణము చాలా చెడ్డ ప్రదేశము, వేశ్య వాటికలతో నిండి ఉన్న ప్రదేశము. నజరేతులో పుట్టిన వాళ్ళు కూడా మా స్వగ్రాము నజరేతుని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితులు కలిగిన పట్టణము. అది కొండపేటి మీద కట్టబడిన పట్టణము. నజరేతు అనేది చాలా డ్రై ల్యాండ్ అంట. అక్కడ ఏమి వర్షాలు కూడా పడవు. అక్కడ వర్షం పడితే అది కిందకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కొండపేటి మీద ఉన్న పట్టణం. అలాంటి ఎండిన భూమిలో లేత మొక్క వలె మన ప్రభువు అతడు ఆయన ఎదుట పెరిగాను. యెషయా 53:1 అలాంటి ఎండిన భూమిలో లేత మొక్క వలె మన ప్రభు మొలిచి ఆయన తను తాను రిక్తుడుగా చేసుకుని మన కొరకే శిలువలో ప్రాణత్యాగం చేసి యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే అవమానకరమైన పేరు ధరించడానికి ఆయన ఇష్టపడుతూ మహిమలో ఉండి పౌలు గారికి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు హింసించుతున్న యేసును అని చెప్పలేదు. ఏమన్నాడు? నజరేయుడని యేసు. అంటే నజరేయుడు అనే పేరులో ఎంతో విశేషమైన అర్థం ఉన్నది. మనం ప్రభు మహిమలో ఉండి కూడా, ప్రభువా ఇది అవమానకరమైన పేరు కదా, నువ్వు బెత్లెహేమీడైన యేసు అని పిలిపించుకుంటే నీకు చాలా గౌరవంగా ఉండేది, ఎందుకంటే దావీదు సొంత పట్టణం బెత్లెహేము. అయినప్పటికీ ప్రభువా నువ్వు నజరేయుడిగా పిలువబడుతూ వచ్చావు. అపవిత్రాత్మలు నిన్ను నజరేయుడిని పిలిచినప్పటికీ కూడా అవి అపవిత్రాలను గడగడ వణుకుతూ నువ్వు దేవుని పరిశుద్ధుడు అని అపవిత్రాత్మలు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. మన సువార్తల్లో ఆధారాలు ఉన్నాయి దానికి. ఇక్కడ ఎవడైనాను ఇక్కడ 4వ అధ్యాయము పేతురుపత్రిక 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మనము నరహంతకులుగా కానీ పనుల జోలికి పోయేవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. కానీ ఏ రకంగా బాధ అనుభవించవచ్చు? క్రీస్తునామము ధరించినందుకు. ఒకవేళ లోకము మనల్ని హింసిస్తే అది మనం ఏమని ఎంచుకోవాలి? గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నామా? ప్రభు బలలో పాలు పొందడానికి ముందుగా మనం పరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష, తాను మనల్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందాల్సిన అవసరత గురించి బల్ల అనేది ఏర్పాటు చేయబడింది. మనం ప్రతి ఆదివారం ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. ప్రతి ఆదివారము ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందుకే కదా ఈ బలవర్తమానం అనేది మొదటి అంశంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన అవమానించబడి హెచ్చించబడిన నజరేయుడైన యేసుగా ఆయన మనం కీర్తించాము. చాలాసేపు ఆరాధన చేశారు, చాలా మంచి ఆరాధన తీసుకొచ్చారు, మంచి ఆరాధన తలంపులు మీరు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందడానికి మనం నజరేయుల మతభేదమునకు నాయకుడిగా పౌలు గారు ఏ విధంగా ఎగతాళి చేయబడి గుర్తింపబడుతూ వచ్చాడో, ఏ నజరేయుడైతే అవమానించబడ్డాడో అదే నజరేయుడు పేరును తాను ధరించుకుని నజరేయుల మతభేదమునకు నాయకుడు, రింగ్ లీడర్ అనే పదం పౌలు గారు వాడారు అక్కడ. నజరేయుల మతభేదమునకు నాయకుడు. ఆదిమ అపోస్తలులు శిష్యులను పిలువబడుతూ వచ్చారు, విశ్వాసులను పిలువబడుతూ వచ్చారు, పరిశుద్ధులను పిలువబడుతూ వచ్చారు, చివరికి క్రైస్తవులను పిలువబడుతూ వచ్చారు, నజరేయులను కూడా పిలువబడుతూ వచ్చారు. మనం పిలువబడుతున్నామా? మనం ఇష్టపడుతున్నామా? ప్రభువా నేను నీకు సంబంధించిన వ్యక్తిగా, అసలు నజరేతుకి సంబంధం లేని వ్యక్తివి నువ్వు. నజరేతు పాపంలో కానీ, నజరేతు అపవిత్రతలో కానీ, నజరేతు యొక్క చెడుగులో కానీ నీకు ఏ పాలి పంపులు లేవు. అయినప్పటికీ నువ్వే నజరేయుడిగా పిలువబడ్డానికి నువ్వు ఇష్టపడినందుకు ప్రభువా నేను ఒక విశ్వాసిని, నేను నీకు సంబంధించిన వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా నేను ఆ విధంగా పిలువబడ్డానికి అంటే మనసు మనోవాక్య కర్మణ అన్ని విధాలుగా మనం యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించబడడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలి చేసుకుందాం. ప్రభు అంటాడు మత్తయి సువార్త 5:11 చదివారు, నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? నజరేయుడైన యేసుక్రీస్తు వారి నిమిత్తం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా నిజముగా కాదు అబద్ధముగా పలుకున్నప్పుడు మీరు ఆదిమ అపోస్తలుల ఆ నామము కొరకు
అవమానం పొందడానికి మేము అదే గొప్ప ధన్యతని వాళ్ళు గ్రహించారు. మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభువా, నీ కొరకు, నీ కోసం నిన్ను వెంబడించినందుకు, నీ మార్గాలను నడుచుకున్నందుకు నాకు ఏ శ్రమ ఎదురైనా, ఏ ఇబ్బంది ఎదురైనా, నాకు ఏ శ్రమ, కఠినమైన పరిస్థితి, ఇరుకెదురైనా నేను నీకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించబడడానికి నేను ఇష్టపడుతున్నానా? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. నేను కొంతకాలం మొట్టమొదటి రైల్వేలో పనిచేశాను. అప్పటికి 6 నెలలు చేశాను. తర్వాత రిజైన్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాయిన్ అయ్యి చివరికి తహసీల్దార్గా నేను పదవీ విరమణ చేశాను మొన్న జూన్ 30వ తారీఖున. 37 సంవత్సరాలు చాలా తిప్పలు పడేదో ఉద్యోగం చేసి తహసీల్దార్ అనిపించి కుకునూరు తహసీల్దార్గా ఏజెన్సీలో పనిచేసిన 3 ఏళ్ళు దేవుడు కృపించాడు. మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఎగతాళి చేశారు. ఏమనంటే, ఒరే నీ పేరు రాజ్కుమార్ రా, జనరల్ నేము, నీకు ఒకవేళ ఎస్సీ అని ఉండుంటే నువ్వు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అయి ఉండేవాడు కదా అని నేను చెప్పాను వాళ్ళకి ఓపెన్గా. రే బాబు, నేను ప్రభు కొరకు 3 తరాల నుంచి మేము క్రైస్తవులం రా బాబు, ఈరోజు ఏదో నాకు అది బెనిఫిట్ వస్తుందని నేను మార్చుకునే పరిస్థితి లేదు. నేను నా ప్రభు కొరకు ఏమైనా వదులుకున్నది ఏదైనా ఉంటే ఇది ఒకటే, అంతే కదా. మనం ప్రభు కొరకు ఏమైనా ప్రాణత్యాగం చేసామా? ఆదిమ అపోస్తలులుగా ప్రభు కొరకు ఏమన్నా సింహాలు బోన్లో వేయబడ్డం ఏమీ లేదు కదా. మనం లవోదికీయ సంఘంలో ఉన్నాము. కనీసం ఈ రకంగా నన్ను ప్రభువునికి ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నేను గుర్తించబడుతున్నాను. దాన్ని నేను ఒక డిప్యూటీ కలెక్టర్ కాకపోతే ఏమైంది? తహసీల్దార్ కూడా మంచి క్యాడరే కదా, అది గెజిటెడ్ పోస్ట్. అది డిప్యూటీ తహసీల్దారే గెజిటెడ్, తర్వాత తహసీల్దార్, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్. కాకపోతే ఏమైంది? నేను ప్రభు కోసం ఈ మాత్రం కూడా వదులుకోలేనని అని నేను వాళ్ళకి సమాధానం ఇచ్చిన. అంటే నా పేరు రాజ్కుమార్, యాక్చువల్గా రాజ్కుమార్ పాల్ అని ఉండేది, పాలు ఎక్కడికి ఎగిరిపోయింది. 10th క్లాస్ దాటిన తర్వాత రాజ్కుమార్ అనే పిలుస్తూ వచ్చారు. నన్ను చాలామంది నన్ను ఎగతాళి చేశారు. ఎందుకంటే నువ్వు ఎందుకురా పిచ్చోళ్ళలాగా, ఆడెవడో ఉన్నాడు ఇంకోటి మా ఫ్రెండ్, మా అంతా ఒకటే బ్యాచ్, ఆడి పేరు రెండు పేర్లు, ఎమ్మాన్యుయల్ మైకేల్ రాజు ఆడి పేరు. మరి ఆడు ఎస్సీ అని డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు, ఇంకా అయిపోయాడు, రిటైర్ అయినట్టున్నాడు బహుశా. అంటే ప్రభు కోసం ఆ మాత్రం నేను వదులుకోలేనా అని నన్ను నేను పరీక్ష చేసుకున్నా. ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, బాధ అంటే వ్యతిరేకత అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలను, దేవుని మహిమ పరచవలను. అవును, నేను ఒక క్రైస్తవుడుగా ఆన్ రికార్డ్, మా పాప అంటే కష్టపడి చదివింది హోమియోపతి మెడిసిన్. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా మరి తిరజా, అమ్మాయి పేరు తిరజా, అంటే సెలోపయాదు కుమార్తెల్లో ఒక పేరు పెట్టాను, మహలా నొయ్య హొగల మెల్కా తిరసా అనే లాస్ట్ పేరు పెట్టాను. శ్రీదేవి కంగారు పడింది, ఏమన్నా ఆయనకి అందరూ ఆడపిల్లలు కదా, మళ్ళీ మనకు ఆ సంతానం కలిగితే మళ్ళీ ఆడపిల్ల పుడుద్దామని. నువ్వేం కంగారు పడుకు శ్రీదేవి, చివరి పేరు పెట్టాను. తర్వాత సంతానం లేదు 12 ఏళ్ళకి, అందుకు మా కొడుకు మా అబ్బాయి జేసన్ పుట్టాడు, నాకంటే పడుకున్నాడు. ఇప్పుడు మా పాపకి తిరజాని పేరు పెట్టేందుకు స్వాస్థ్యం గురించి అందుకే గట్టిగా దెబ్బలాడుతుంది. అది సెలోపయాద కుమార్తెలు స్వాస్థ్యం గురించి దెబ్బలాడడానికి మరి ఇక్కడ వారసుడు ఉన్నా కదా, సెలోపయాదకు వారసులు లేరు, నాకు వారసుడు ఉన్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు నేను చాలా కష్టపడి చదివింది మా అమ్మాయి. ఏపీపీఎస్సీ రాసినప్పుడు ఒకటే ప్రార్థన చేసాం, ప్రభా మరి మేము నీ కొరకు నిలబడ్డాం, మేము క్రైస్తవులంగా, కాబట్టి బిడ్డకు సెలక్షన్ నీ కృపలో ఇవ్వమని అడిగితే చాలా ఆశ్చర్యరీతిగా బిడ్డకి అసలు హోమియోపతి సీట్ రావడం, అది BHMS, ఆ తర్వాత పీజీ సీట్ రావడం, పీజీ సీటు వచ్చాక పీజీ చదువుతుండగానే, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతుండగానే ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ పడ్డం, అసిస్టెంట్ ప్రొఫెసర్. అసలే అంత దిమ్మ తిరిగిపోయే డిజిగ్నేషన్ పాపకి. ప్రభా మేము నీ గురించి వదులుకున్నామయ్యా, మరి మాకు నువ్వేం పాపకు చాలా ఆశ్చర్యకరంగా షీజ్ నౌ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుడివాడ హోమియో కాలేజీలో షీజ్ నౌ అసిస్టెంట్ ప్రొఫెసర్. సంవత్సరం అయింది ఉద్యోగం చేస్తుంది. మా పాపకి పెళ్లి చేసాం. పెళ్లి చేసేటరికి పాపకు ఉద్యోగం రాలేదు. తర్వాత మా పాపకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. కానీ మనం ప్రభు కోసం ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని కనపరుస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేది. మనం కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని వాటి కోసం మనం వదులుకోవడానికి మనం ఇష్టపడకపోతే మనం ఎవరి గురించి నిలబడినట్టు? ఆన్ రికార్డు నేను క్రైస్తవుడిగా ఉండాలని, ఇది సున్నితమైన విషయం. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ మోషే గురించి చూద్దాం. మోషే గురించి హెబ్రీ పత్రికలో ఏమైనా రాయబడి ఉంది. మోషే జీవితంలో ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ తాను ఎవరికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించబడాలని
దేవుడు ఉద్దేశించాడు. మోషేకి ఏమర్థమైందో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుని మనం మోషే అది చదువుతాను, 24 నుంచి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే ఇంకా చూడండి, ఇక్కడ ఒక కంపారిజన్ చేద్దాం మనం. విశ్వాసమును బట్టి అంటే బై ఫెయిత్ మనం విశ్వాసమైనా కాదా? డౌట్ ఏమైనా ఉందా? విశ్వాసమే కదా మనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము ఒకవైపు నిలబడింది, ఇక్కడ క్రీస్తు విషయమైన నింద. ఏది ఎంచుకున్నాడు మోషే? అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక జంక్షన్, ఒక చౌరస్తా. ఏది ఎంచుకోవాలి ఇప్పుడు మీరు? అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ. ఒకవేళ మోషే ఐగుప్తు సకల విద్యలో అభ్యసించిన మోషే, సకల శాస్త్రాల ముందు ప్రవీణుడైన మోషే, మాటలు ఎందుకు కూడా ప్రవీణుడని మనం చదువుతాం స్టెఫను యొక్క ప్రసంగంలో, అపొస్తలుల 7వ అధ్యాయంలో. ఇక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల శిశువు సుందరుడై ఉండుట చూచి మోషేను గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అపొస్తలుల 7వ అధ్యాయంలో దివ్య సుందరుడు, ఎక్సీడింగ్లీ కామ్లీ అనే పదం వాడారు ఇంగ్లీష్లో. మోషే అంతటి అందగాడు. తాను రాజాజ్ఞకు, తన తల్లిదండ్రుల రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టారు. అప్పటికే శాసనం ఒకటి తయారైంది, మగపిల్ల పుడితే వాడిని, హెబ్రీల మగపిల్లలు పుడితే వాళ్ళని చంపమని. అప్పటికి మంత్రసానులు కూడా ఫరో మాట వ్యతిరేకించారు. వాళ్ళు మంత్రసానులు కూడా దేవుడు కనపరిచాడు, మంత్రసానులను, వాళ్ళు హెబ్రీ మంత్రసానులు. అయితే చివరికి మోషే జీవితంలో ఒక చౌరస్తా వచ్చింది. మొదటి 40 మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనం విడగొడితే, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల భోగాలు అనుభవించాడు. తర్వాత 40 నుంచి 80 సంవత్సరాల వయసు వరకు మిద్యానీలో ఎత్రో తన మామయ్యన రఘుయేలు, అది ఇత్రో అని కూడా పిలుస్తారు ఆయన్ని, అక్కడ ఆయన మందను కాస్తూ వచ్చాడు. చివరి 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీని ఐగుప్తులో విడిపించి ఎర్ర సముద్రం దాటింపజేసి. మరి మోషే ఒక గొప్ప నాయకుడు, అతనికి నాయకత్వ లక్షణాలు యేసుప్రభువు వారికి అక్కర్లేదు. అతను మోషే మిక్కిలి సాత్వికుడు. 20 లక్షల మంది జనాన్ని, 20 లక్ష కాల్బలమే 6 లక్షలు ఉంటే మిగతా ముసలి ముతక పిల్ల పీచు అంతా కలిపి దాదాపు 20 నుంచి 25 లక్షల మంది జనం. అంత జనాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పుతూ తిరిగాడంటే ఎంత గొప్ప సాత్వికుడై. అతను మోషే యుద్ధ విద్యలో దేవునికి అవసరం లేదు, మోషే మాటలు ఏందో ప్రావీణ్యం చేస్తే ఆయనకు అక్కర్లేదు. అవన్నీ బలిపీఠం దగ్గర పెట్టాడు, యేసుప్రభువు వారు బలిపీఠం దగ్గర పెట్టాడు. ప్రభా నువ్వు ఏం చెప్తే చేస్తా. ఇంతటి మాటలు ఏందో నేర్పరైన మోషే ఏమన్నా ఒప్పుకున్నాడు. దేవుడు నువ్వు వెళ్ళి, నేను నోటి మాంద్యము కలిగిన వాడే కావాలి ఆయనకి, మాటలేందుకు ప్రవీణుడు అక్కర్లేదు, నేనేం చెప్తే చేసేవాడు కావాలి ఆయనకి. అలాగ ట్రైనింగ్ ఇవ్వడానికి మోషే జీవితంలో మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ట్రైనింగ్ అయ్యాడు. ఐగుప్తు యుద్ధ విద్యలందరూ ఆరితేరిపోయాడు. అలాంటి మోషే తను చివరి రెండో పార్ట్గా 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల మందను మేపుతూ తిరిగాడు. చివరి పార్ట్లో దేవుడు నా సేవకు ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. మోషేకి సహాయకరంగా అక్కడ మోషే అన్నగారు, మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దోడు అహరోన్ ఇచ్చాడు. ఇలాంటి ఇంతమంది ఇంత హృదయ కాఠిన్యము కలిగిన ప్రజలని ఎర్ర సముద్రం దగ్గర ఎక్కడన్నా మోషేని విసిగించకుండా ఉన్నారంటే మొత్తం 40 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో మోషే వాళ్ళ గురించి అంత సాత్వికమైన మోషే కూడా తన టెంపర్మెంట్ కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మోషేను దేవుడు పిలిచినప్పుడు ఒక జంక్షన్ వచ్చింది, ఒక చౌరస్తా దగ్గర నిలబడ్డాడు మోషే. ఒక పక్కన ఐగుప్తు తన సకల వైభవంతో మోషేను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది, మరొక పక్కన దేవుని ప్రజలతో శ్రమ. ఏది కోరుకున్నాడు? దేవుని ప్రజలతో. ఒకవేళ మోషే మొదటితో కోరుకున్నాడు అనుకోండి, బహుశా ఐగుప్తు చక్రవర్తిలో ఒక చక్రవర్తిగా మనం చదువుకునే వాళ్ళం. వాళ్ళు మోషే ఎంత పాపులర్ అయిన ఇవాళ, ఎంతమంది, ఎన్ని వేల మందికి ఆయన పేరు ఉంది. మోజెస్ అనే పేరు, మోషే అనే పేరులో నీటి నుంచి తీయబడినవాడు కదా. మోషే అనే పేరు గురించి ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. మోషే ముఖాముఖిగా దేవుని ఎరిగిన ఒక గొప్ప ప్రవక్త. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చూడండి ఒకసారి. అలాంటి ప్రవక్త ఇంతకుముందు పుట్టలేదని చదువుతాం మనం.
ద్వితీయ దేశకుని చివరి అధ్యాయంలో ఇది వరకు పుట్టలేదన్న పదం చూడండి అక్కడ, డ్యూటరానమీ చాప్టర్, లాస్ట్ చాప్టర్. పైన చదవండి కొంచెం. ఇశ్రాయేలుడు అది వరకు పుట్టలేదు. ఎంత గొప్ప భాగ్యం దక్కిందండి మోషేకి. తాను చివరికి ఆయన ఇంత గొప్ప ఇది వరకు పుట్టలేదని మాట్లాడుతుంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగాల వాడై అతనికి దృష్టిమాన్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలీలు చివరికి మోషే సమాధిని దేవుడు తెలియని వాళ్ళు ఎవరికి, ఎందుకంటే మోషే ఎంత పాపులర్ అంటే ఇశ్రాయేలీల మధ్యలో యెహోవా దేవుడి కంటే పాపులర్ అయిపోయాడు మోషే. ఒకవేళ మోషే సమాధి తెలియజేస్తుంటే ఇశ్రాయేల్ తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి దాన్ని ఒక పిలిగ్రిమ్ స్పాట్గా చేస్తుండారు. ఇప్పుడు దేవదాసాయి గారి సమాధికి వెళ్తుంటారు అక్కడ పెదకాకలను, మీరు చూడండి అక్కడ తమాషాలు ఉంటుందో. ఇక్కడ మోషే జరిగింది ఏంటంటే మోషే నమ్మకంతో చూపించి చివరి వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరూ కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళకి యూదులకు తర్కం జరిగినప్పుడు వాళ్ళు మోషేను ఎక్కువసార్లు ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. మోషే అంటే ఇశ్రాయేలుకి అంత గురి, అంత గొప్ప ప్రవక్త అంతవరకు పుట్టలే. ఎందుకంటే ఈ 5 కాండాల్లో ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ మోషేనే రాసినట్టుగా బైబిల్ పండితుల అభిప్రాయం. ఇది వరకు పుట్టలేదు. మరి తన జీవితంలో తాను ఎంపిక చేసుకున్న ఎంపిక ఎంత గంభీరమైన ఎంపిక అంటే, ఒక పక్కన ఐగుప్తు తన సకల వైభవంతో ఆకర్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని త్రోసిరాజని తాను క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని. మరి ఆదిమ అపోస్తలులు వారు తమ సమస్తము విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. చివరికి 11 మంది శిష్యులు, అంటే పౌలు గారితో కూడా కలుపుకుంటే 12 మంది శిష్యులు, చివరికి వాళ్ళందరూ కూడా మామూలు చావులు ఎవరు చనిపోలేదండి. అందరూ కూడా హతసాక్షులయ్యారు. తోమా అనే వ్యక్తి ఒక శిష్యుడు, దిదుమ అనబడిన తోమా మన భారతదేశంలో కూడా ఇక్కడ కూడా చాలా కాలం సువార్త సేవ చేసిన తర్వాత వ్యతిరేకత ఎదుర్కొని ఆయన హతసాక్షి అయిపోయాడు. అలాగే ఎంతోమంది వాళ్ళ తర్వాత ఎంతోమంది ఈ 2000 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుంచి ఇప్పటిదాకా 2000 సంవత్సరాలు ఎంతమంది హతసాక్షులు అయ్యారు. మార్టిన్ లూథర్ గారు, మరి ఆయన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన అది ప్రొటెస్టాంట్ ఉద్యమానికి ఆయన కదా ప్రాణం పోసిన వ్యక్తి. ఈరోజు బైబిల్ అందరి చేతిలో ఉందంటే దానికి కారణం ఎవరు? మార్టిన్ లూథర్ గారే. ఆయనే అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతారు అనేది మొట్టమొదటి దాన్ని హైలైట్ చేసింది ఆయనే. దాని మరుగుపడిపోయిన సువార్తని, అంటే క్రియల ద్వారా రక్షణ వస్తుందనేది కొంతమంది ఈ క్యాథలిక్లు ప్రచారం చేసినప్పుడు దాన్ని అంతా నిరసించి, ఆయన ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఆయన మార్టిన్ లూథర్ గారు. ఎంతమంది హతసాక్షులు అయ్యారు. బైబిల్ ఈ 2 సంవత్సరాల చరిత్ర చూస్తే అసలు అద్భుతం అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివినా కూడా ఎంతమంది ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు, ఎంతమంది సత్యం కొరకు తాను అప్పగించుకున్నారు. మన ప్రభు కోసం ఆ మాత్రం నింద పడలేమా? ఆ మాత్రం చిన్న డిస్కంఫర్ట్ జరిగితేనే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ప్రసంగం ఎక్కి చెప్తే బైబిల్ తిరగడం కూడా ఆపేస్తాం మన పరిస్థితి. అది ఆలోచించుకోండి ఒకసారి. నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఈ కబుర్లని చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ చాలా కష్టపడి ఉద్యోగం చేసుకుంటేనే నేను ఎంతో కొంత వాక్యం పరిశోధించి ఇలాగ పరిచర్లో వాడబడుతూ ఉండేవాడిని. లేకపోతే ఇప్పటికిప్పుడు సడన్గా నాకు ఈ వాక్యం అది వచ్చేసిందంటే ఎవరు నమ్మరు కదా. ఇక్కడ మోషే తన జీవితంలో అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అపోస్తలులు, ఆదిమ అపోస్తలులు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారు. ఎవరు కూడా 12 మంది శిష్యులు అంటే యోధా ఇస్కరియోతు తప్పిస్తే పౌలు గారిని తీసుకొచ్చే స్థానంలో పెడితే వాళ్ళందరూ కూడా ఎవరు సహజంగా నేను క్రీస్తు కొరకు పానార్పణముగా పోయబడుచున్నాను ఎవరన్నారు? పౌలే అన్నాడు. మరి పేతురు చల్లకిందులుగా సిలువేయబడినట్టు బైబిల్ చరిత్ర చెప్తోంది, హిస్టరీ చెప్తుంది. యోహాను ప్రవాసిగా ఉన్నాడు ఎక్కడ, పద్మాసు ద్వీపంలో. యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఎవరు కూడా సహజమైన చావు ఎవరు సావలేదు. క్రీస్తు కొరకు వాళ్ళు ఆ నింద గొప్ప భాగ్యమని. మరి మన పరిస్థితి ఏంటి? మన జీవితంలో ఒక పాయింట్ వచ్చింది,
ఒక ఒక చౌరస్తా, ఒక క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడ్డాం. ఏం ఎంచుకుంటున్నాం మనం? బలలో పాలు పొందిన ఆదిమ అపోస్తలులు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. అసలు ఆ నామం కొరకు మేము అవమానం పొందితే అది భాగ్యమని ఎంచుకున్నారు. అది బాధని ఎవడం అనుకోలే. యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన వ్యక్తులంగా మేము గుర్తించబడడానికి మేము పాత్రులము. మనకి చిన్న నింద వస్తే, చిన్న అవమానం వస్తే, చిన్న ఎగతాళి వస్తే మనం తట్టుకోలేం కదా. మరి మన ప్రభు కోసం, మన ప్రభువుకి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఆయన నిత్యమైన నింద, నిత్యమైన అవమానము, నిత్యమైన ఎగతాళి మన కొరకు ఆయన భరించి, ఆయన సిలువను సహించి ఆయన కిరీటాలను అందుకున్నట్టుగా మనం చూస్తాం. మరి మన సంగతి ఏంటి? నజరేయుల మతభేదమునకు నాయకుడైన పేరు పౌలుకు పెట్టారు. ఆ పేరుతోనే పౌలు తాను చివరికి హతసాక్షిగా సీజర్ చేత చంపబడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో ఒక జంక్షన్లో నిలబడ్డాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఏమని బలలో పాల్పొందడానికి ముందు ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను నీ కొరకు కొంత డిస్కంఫర్ట్, కొంత ఇబ్బంది. ఇప్పుడు నేను తహసీల్దార్గా రిటైర్ అయ్యేందుకు నాకేం చింతలేదు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఏంటి ఇప్పటికల్లా కాకపోతే కొంప మునిగిపోయిందా ఏంటి? నా జీతం నాకు వస్తుంది, నా పెన్షన్ నాకు వస్తుంది, నాకే ఇబ్బంది లేదు. నేను ఏం కోల్పోయాను ప్రభు కొరకు? ఒక క్యాటర్ అంతే, దట్స్ ఆల్. అది పెద్ద విషయం కాదు నాకు. అలాగా మనం ఒక్కొక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎప్పుడైతే నేను మా ఇల్లాలు మా అమ్మాయి గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చామో, దేవుడు ఆశ్చర్యరీతిగా బీసీసీ రిజర్వేషన్ కూడా ఉపయోగించుకోకుండా తాను షీజనో అసిస్టెంట్ ప్రొఫెసర్ మా కుర్రోడు కూడా చేశాను. వాడు సెకండ్ ఇయర్ బీకామ్స్ అవుతాడు. ఒరే, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు. ఖచ్చితంగా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందు. నువ్వు తప్పకుండా మీ అక్కని ఆశీర్వదించిన దేవుడు నీకు ఎదురుగుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. మీ అక్కే, నువ్వు మీ అక్క దేవుడిని ఎలాగా గణపరిచిందో అదేవిధంగా నువ్వు నీ జీవితంలో దేవుని గణపరచు. ఖచ్చితంగా నీకు మంచి ఫ్యూచర్ ఇస్తాడు దేవుడు. ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మన ప్రభు కోసం నిలబడ్డామా లేదా? ప్రభు కొరకు మనం హతసాక్షులయ్యేంత పరిస్థితి లేదు ఇప్పుడు. భవిష్యత్తులో బీజేపీ గవర్నమెంట్ వస్తే అవును కొంత హింస ఎదురైతే అవ్వచ్చు, కానీ అది కూడా దేవుడు అనుమతి ఇస్తేనే జరుగుద్ది. మనము నజరేయుల మతభేదమునకు నాయకుడైన పౌలు గారు ఏ విధంగా తాను నిందపడడానికి, అవమానించబడడానికి, చివరికి పానార్పణంగా పోయబడ్డానికి, చెరసాల్లో బంధించబడడానికి, చెరసాల్లోనే పత్రికలు రాశాడు ఆయన పౌలు గారు. ఆ పత్రికలు చదువుకొని ఈరోజు మనం ఉద్యోగం పొందుతున్నాం. నజరేయుల మతభేదమునకు ఆయన నాయకుడు. ఆ మతభేదాన్ని బట్టి దేవుని సేవిస్తానని పౌలు గౌరవంగా చెప్పుకున్నాడు. తన గురించి తను అతిశయంగా చెప్పుకున్నాడు. నిజంగా మనం నజరేయుడైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వ్యక్తులమా? అంటే మొత్తం మనోవాక్కాయ కర్మణ అంటారు. ఆ రకంగా మన ప్రభువును మనం వెంబడిస్తున్నామా? నజరేయుడు మన కొరకు అవమానం పడిన మన ప్రభువు, నజరేయుడిగా ఆయన నజరేతు పాపంలో ఏ విధమైన పాలు పంపులు లేని మన ప్రభువు ఒక నజరేయుడిగా వేశ్యావాటికలతో నిండిన ప్రదేశంలో కొన్ని సంవత్సరాలు జీవించాడు. ఆయన దాదాపు బెత్లెహేములో కొన్ని నెలలు ఉన్నాడేమో, నజరేతులో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆయన పిలిచింది అందుకే నజరేయుడు అని పిలిచారు ఆయన్ని. కొన్ని సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు ఈడు వచ్చేంతవరకు ఆయన నజరేతులో ఉన్నాడు. ఆయన నజరేతు నుండి తన తండ్రి అంటే తన లీగల్ ఫాదర్ అయిన యోసేపు యొక్క వృత్తిని కొనసాగించాడు. అందుకే ఆయన కార్పెంటర్ అంటారు ఆయన్ని. ఆ నజరేతులో నివసించిన కార్పెంటర్గా ఆయన నివసించిన ఇల్లు కూడా ఈ మధ్య కనుగొన్నట్టుగా యూట్యూబ్లో చూస్తూ వచ్చాం. కాబట్టి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. బలలో మంచి ఆరాధన తలంపులు తీసుకొచ్చారు, మీరు చాలా మంచిగా ఆరాధన చేశారు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన మీ బుర్రలో రగిలిస్తున్నా, క్రీస్తు కొరకు నేను నిలబడుతున్నాను లేదా? ఇది ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఒకళ్ళు ఇంకోళ్ళ మీద రుద్దేది కాదు. కాబట్టి మనం పరీక్ష చేసుకొని, ప్రభువా నీ కొరకు, నువ్వు నా కొరకు నిత్యమైన అవమానం భరించావు. దానియేలు గ్రంథం 12:2 ప్రకారం అంటే నింద నుంచి నువ్వు నన్ను భరించావు ప్రభువా. నేను నీ కొరకు ఒక క్రైస్తవుడిగా నింద పాల్గొనడానికి నేను ఇష్టపడుతున్నాను చెప్పగలవా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎవరికాళ్ళు పరీక్ష చేసుకుని ప్రభు వలలో యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.